నూజివీడు మ్యాంగో బే పేకాట క్లబ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. క్లబ్ నిర్వాహకులకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. పేకాట ఆడే వారిపై చర్యలు తీసుకోవచ్చని పోలీసులకు కోర్టు ఆదేశాలిచ్చింది. విచారణకు క్లబ్ నిర్వాహకులు సహకరించాలని ఆదేశించింది. ఏపీ వ్యాప్తంగా నూజివీడు పేకాట క్లబ్ వ్యవహారం సంచలనం రేపింది. తమకు హైకోర్టు అనుమతి ఇచ్చిందని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మరీ పేకాట కార్యకలాపాలు నిర్వహించారు క్లబ్ నిర్వాహకులు. క్లబ్ దాడులు చేసిన పోలీసులు పేకాట ఆడుతుండగా 285 మందిని పట్టుకున్నారు. 34 లక్షల రూపాయలను సీజ్ చేశారు. నూజివీడు మ్యాంగో బే పేకాట క్లబ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. క్లబ్ నిర్వాహకులకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. పేకాట ఆడేవారిపై చర్యలు తీసుకోవచ్చని పోలీసులకు కోర్టు ఆదేశాలిచ్చింది. విచారణకు క్లబ్ నిర్వాహకులు కూడా సహకరించాలని ఆదేశించింది కోర్టు. ఏపీ వ్యాప్తంగా నూజివీడు పేకాట బే క్లబ్ వ్యవహారం సంచలనం రేపుతోంది. తమకు హైకోర్టు అనుమతి ఉందని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మరీ పేకాట కార్యకలాపాలు నిర్వహించారు నిర్వాహకులు. క్లబ్ దాడులపై చేసినటువంటి పోలీసులు పేకాట ఆడుతుండగా మొత్తం 285 మందిని పట్టుకున్నారు. 34 లక్షల రూపాయలను సీజ్ చేశారు. నూజివీడు మ్యాంగో బే పేకాట క్లబ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల క్లబ్ నిర్వాహకులు యథేచ్ఛగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కార్యకలాపాలపై పోలీసులు దాడులు చేసి 285 మందిని పోలీసులు పట్టుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, నూజివీడు పేకాట మ్యాంగో బే పేకాట క్లబ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పేకాట రాయులపై చర్యలు తీసుకోవచ్చని కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. నిర్వాహకులు కూడా విచారణకు సహకరించాలని కోరింది. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, సంక్రాంతి వచ్చిందంటే నూజివీడు ప్రాంతంలో కోడి పందాలు పేకాటలు అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఈసారి ఒక ప్రొఫెషనల్ రేంజ్ లో నూజివీడు మ్యాంగో బే పేకాట క్లబ్ నిర్వహించడం చాలా చర్చనీయాంశంగా జరిగింది. ఇటీవల దానిపైన పోలీసులు కూడా దాడి చేశారు. క్లబ్ నిర్వాహకులపై కోర్టుకు వెళ్లారు. దీనికి సంబంధించి పేకాట ఆడేవారి పైన చర్యలు తీసుకోవచ్చని చెప్పేసి పోలీసులకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణకి క్లబ్ నిర్వాహకులు కూడా సహకరించాలని చెప్పేసి కూడా ఏపీ హైకోర్టు తగిన ఆదేశాలు జారీ చేసింది. ఏపీ వ్యాప్తంగా ఇది నూజివీడు పేకాట క్లబ్ అనేది చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి వాళ్ళు కోర్టును ఆశ్రయించారు. సంక్రాంతి సమయంలో ఇది కాలక్షేపం కోసం ప్రజలు రిక్రియేషన్ కోసం నిర్వహిస్తున్నట్టుగా తెలిపినప్పుడు కూడా కోర్టు ఎక్కడ కూడా అనుమతి ఇవ్వలేదు. తమకు హైకోర్టు అనుమతించిందని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మరీ పేకాట నిర్వహించేటటువంటి ప్రక్రియ చేపడుతున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ఇటీవల పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతూ 280 మంది పట్టుబడ్డారు. దాదాపు 34 లక్షల రూపాయల నగదును కూడా పోలీసులు సీజ్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో హైకోర్టు ఆదేశాలు చాలా కీలకంగా మారాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో సంక్రాంతి వచ్చిందంటే అనధికారికంగా పేకాట క్లబ్లు నిర్వహించడం అదేవిధంగా చాలా వేరు ప్రాంతాల నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ ప్రాంతాలకు వచ్చి నిర్వహించేటటువంటి ప్రక్రియ జరుగుతూ ఉన్నటువంటి ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలందరికీ కూడా హెచ్చరికగా చెప్పుకోవచ్చు. ఝాన్సీ రాణి. థ్యాంక్ యూ జయరాజ్.